హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే నేను చేపల కర్రీ చేస్తున్నానండి. చేపలు అంటే కట్టె పరుగులు అంటారు అట్లని. చాలా చిన్న సైజు అండి, ఇంకా చిన్న సైజు ఉంటాయి, కొంచెం మీడియం సైజులో ఉన్నాయి. ఈ కట్టె పరుగులు బెండకాయ వేసుకుని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రై కూడా సూపర్ ఉంటుంది. టమాటా వేసుకుని ఇగురు కూడా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే పులుసు పెట్టాను ఫ్రెండ్స్. దానికోసం అయితే ఇక్కడ చేపలని చాలా నీట్గా క్లీన్ చేసేసుకొని, తర్వాత దీన్ని మనం ముందుగా కర్రీ ప్రిపరేషన్ చేసే ముందు చిన్న చేపలైనా పెద్ద చేపలైనా కూడా మనం మ్యాగ్నేట్ చేసుకుని కర్రీ చేసుకుంటే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను కొంచెం ఒక స్పూన్ కారం, కొంచెం ఉప్పు వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్నాను. మ్యాగ్నేట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. చేపల కూర అనేది కారం ఉప్పు కలుపుకొని కర్రీ చేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడైతే నేను ఒక కిలో బెండకాయలు అయితే తీసుకున్నాను. బెండకాయ వేసుకుని పులుసు పెట్టానండి, చాలా బాగుంటుంది. ఇంకా 4 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు. కర్రీ కోసం అయితే నేను ఇక్కడ ఒక 2 ఆనియన్స్, ఒక టమాటా మిక్సీ పట్టానండి. మీరు మామూలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇక్కడ మిక్సీ పట్టాను. మామూలుగా చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఫ్రై చేసుకుని కూడా కర్రీ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ మిక్సీ పెట్టి అయితే కర్రీ ప్రిపరేషన్ చేశాను. చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నానండి. మీరు దీని ప్లేస్లో మామిడికాయ కూడా వేసుకోవచ్చు, చింతపండు తినని వాళ్ళు. కర్రీ కోసం అయితే నేను దీంట్లోనూ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసానండి. కొంచెం ఆయిల్ వీట్ అయిన తర్వాత మనం దీంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పెట్టాం కదండి, ఉల్లిపాయ టమాటా, దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇది అనేది మనం పచ్చి మిక్సీ పట్టాం కాబట్టి ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం సైజులో పెట్టుకుని అయితే ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లో నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా అయితే మనం కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఫ్రై చేసుకున్నాను. చూసారండి, మనకి ఉల్లిపాయ మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో నేను టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం ఒక స్పూన్ అయితే పసుపు వేస్తాను. ఉప్పు అనేది చూసుకుని వేసుకోవాలండి, ఎందుకంటే మనం చేప ముక్కలు ఆల్రెడీ కలుపుకున్నాం కదండి ఉప్పు కారము, అందుకని మనం దీంట్లో చూసుకుని అయితే వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, ఇక్కడ బెండకాయ ముక్కలు అనేది మరీ చిన్న సైజులో కాకుండా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలండి. మరి చిన్న సైజు అయితే మనకి బాగోదు కర్రీ అనేది. ఇక్కడ బెండకాయలు కూడా కొంచెం మనకి ఉల్లిపాయలు బాగా కొంచెం నూనెలోనూ కొంచెం సేపు మగ్గనిచ్చుకుందాం. తర్వాత దీంట్లో నేను ఒక 2 స్పూన్ల అయితే కారం వేసాను. ఆల్రెడీ ఒక స్పూన్ మనం చేపలను మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదండి. అంటే కొంచెం స్పైసీ తినే వాళ్ళు అయితే ఒక 3 స్పూన్ల దాకా వేసుకోవచ్చు, 4-5 స్పూన్లు. కానీ నేను అందులో ఒక స్పూన్, ఇందులో 2 స్పూన్లు 3 స్పూన్ల దాకా అయితే వేసానండి కారం. ఒకసారి మిశ్రమం అంతా కూడా మనకి బాగా కలిసేంత వరకు కూడా ఒకసారి అయితే కలుపుకోవాలి. బెండకాయ ముక్కలకి మనం వేసిన కారం మసాలా అంతా కూడా బాగా కలిసేంత వరకు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. చూసారా, ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది. మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాని పులుసును కూడా దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను. ఆ పులుసు వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మొత్తం పులుసు అంతా కూడా బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. కలుపుకొని మనం మూత పెట్టేసుకొని మీడియం సైజులోనే లేదా హై ఫ్లేమ్లో కానీ పులుసు అనేది మనకి కొంచెం సేపు అయితే మరగాలండి. పులుసు మరిగినప్పుడే మనం చేప ముక్కలు అనేది వేసుకోవాలి. వెంటనే చేప ముక్కలు వేయకుండా పులుసు అనేది కొంచెం మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఇందడి కారం ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి చేపల్ని, వాటిని కూడా మనం దీంట్లో వేసేసుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా నేను చేప ముక్కలన్నిటిని కూడా దీంట్లో వేసేసుకున్నానండి. ఇవి చిన్న చేపలు కాబట్టి మనం ఇంక దీన్ని చేప పలంగానే వండుకోవాలి, అప్పుడే కర్రీ అనేది బాగుంటుంది. ఇంకా లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే చేపల కూరలో చాలా బాగుంటుందండి. మనకు 10 మినిట్స్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఫైనల్లీ చూసారండి, చక్కగా మరీ పులుసులా కాకుండా కొంచెం దగ్గరగా ఇలా ఎగిరి కింద పెట్టుకుంటే ఈ కట్టె పరుగుల పులుసు చాలా బాగుంటుందండి. మామూలుగా ఎగురు కూడా బాగుంటుంది, కానీ బెండకాయ వేసుకుని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి రైస్లోకి ఈ కట్టె పరుగుల కూర సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను చేసిన ఈ కట్టె పరుగుల బెండకాయ పులుసు అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి,
షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.